తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ తర్వాత ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ ఇండియాతో టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం లేదని కన్ఫర్మ్ చేశాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే వారం రోజుల గ్యాప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు టీమిండియాతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 6 నుంచి 10 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో భారత క్రికెట్ జట్టు రెడ్ బాల్ క్రికెట్ ఆడుతుండడం విశేషం. ఇండియాతో టెస్ట్ అంటే ఉన్న ఒక్క కీలక బౌలర్ రషీద్ ఖాన్ కూడా దూరం అవడం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్. రషీద్ ఖాన్ ఇండియాతో ఎందుకు టెస్ట్ మ్యాచ్ ఆడడం లేదో కారణం కూడా చెప్పాడు. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత వెన్ను గాయం కారణంగా సర్జరీ చేయించుకున్న ఈ సీనియర్ స్పిన్నర్ తన వైద్యుడి సలహా మేరకు ఇండియాతో జరిగే ఏకైక టెస్టుకు దూరం కానున్నాడని చెప్పుకొచ్చాడు. తన కెరీర్ను పొడిగించుకోవాలంటే సర్జరీ తర్వాత రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉండాలని తన డాక్టర్ సలహా ఇచ్చారని రషీద్ వెల్లడించాడు. అయితే డాక్టర్ సలహాను పక్కన పెట్టి రషీద్ 2025లో జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో 54 ఓవర్లు బౌలింగ్ చేసి 2 ఇన్నింగ్స్లో కలిపి 11 వికెట్లు పడగొట్టి సింగిల్ హ్యాండ్తో జట్టును గెలిపించాడు. కానీ వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండడంతో తన ఫిట్నెస్ దృష్టిలో ఉంచుకొని రషీద్ టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇండియాతో టెస్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిచిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ రషీద్ ఈ కీలక విషయాన్ని బయటపెట్టాడు. ఇకపై రెడ్ బాల్ క్రికెట్లో ఆడడం కొంచెం కష్టమే, ఎందుకంటే డాక్టర్ నేను క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగాలంటే నన్ను టెస్టులకు దూరంగా ఉండమని చెప్పాడు. అయినా నేను జింబాబ్వేతో టెస్ట్ ఆడాను, నువ్వు వన్డే టీ20లకు దూరంగా ఉంటే టెస్టులు ఆడుకోవచ్చు అని డాక్టర్ నాతో చెప్పడంతో నేను టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని రషీద్ ఖాన్ తన టెస్ట్ కెరీర్పై క్లారిటీ ఇచ్చారు. రషీద్ మాటలను బట్టి చూస్తుంటే త్వరలోనే ఈ స్పిన్ స్టార్ సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రషీద్ ఖాన్ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. మే 31 వరకు ఐపీఎల్ జరుగుతుంది. ఈ లాంగ్ టోర్నమెంట్ జరిగిన వెంటనే టెస్ట్ మ్యాచ్ అంటే రషీద్ గాయం తిరగబడే అవకాశం ఉంది. పైగా 2027లో వన్డే వరల్డ్ కప్కు ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇక ఎలాగో టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆఫ్ఘనిస్తాన్ భాగం కాదు. దీంతో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పని భారం కారణంగా రషీద్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు రషీద్ తాను ఆడిన 6 టెస్టుల్లో 20 యావరేజ్తో 45 వికెట్లు పడగొట్టడం విశేషం. చివరిసారిగా 2025లో జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. బహుశా రషీద్ ఖాన్ కెరీర్లో ఇదే చివరి టెస్ట్ కావచ్చు అని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరి రషీద్ ఇండియాతో టెస్ట్ ఆడకపోవడం మీకెలా అనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.